గాయ్స్ రోజు బయటకు ఏం తింటా. ఈరోజు నేనే ఇంట్లో పాకిస్తానీ ఎగ్ కర్రీ డిఫరెంట్గా వేస్తాను. ముందు ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసినాకనే అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడే కట్ చేసి పెట్టుకుని ఒక 2 ఆనియన్స్ ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఇట్లా వేపాలి. మా దగ్గర ఎప్పుడు జింజర్ ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు డబ్బాలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి ఆనియన్స్లో ఒక 1 మినిట్ ఇట్లా తిప్పాలి. ఇట్లా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి ఇవి కూడా ఒక 2 మినిట్స్ అన్నీ కలిపి ఒక తిప్పుతూ ఉండాలి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్ రాగానే కట్టేసేయాలి స్టవ్. ఇక ఈ కిచెన్ ఉంచుతానా పోగొడతా అని బన్నీ కూడా వచ్చి మధ్య మధ్య ఇట్లా చూసుకుని పోతుంది, కానీ ఇక్కడే కూర్చుంది వాళ్ళ. ఎగ్స్ కూడా ఉడకబెట్టిన వైపోయినాయి. మనం వేయించుకున్న ఉల్లిపాయలు అన్నీ ఒక మిక్సీలో వేసుకోవాలి. అది పేస్ట్ అయినాక మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఆ పేస్ట్లో వేసి మళ్ళీ మనం మిక్సీ చేయాలి. ఆ మిక్సీ కూడా అయిపోయినాక మొత్తానికైతే మనకి కలర్లో వచ్చేసేయాలి, మొత్తం గ్రీన్ కలర్లో. ఇప్పుడు వేరే ప్యాన్లో మనం బాయిల్ చేసుకుని ఎగ్స్ని ఇట్లా కట్ చేసుకుని దాంట్లో వేయించాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఆ 3 వేయాలి. ఒక 10 మినిట్స్ ఇట్లా వేరే దాంట్లో తిప్పాలి. ఇప్పుడు ఇది అయ్యేలోపు పక్కనే మనం ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లోనే కొద్దిగా బటర్ కూడా వేయాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర కొద్దిగా వేసి తిప్పి దాంతోపాటు ఒక 2-3 లవంగాలు కూడా వేస్తే బెస్ట్. ఇప్పుడు మనం పట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర గ్రేవీ ఉంది కదా, అదైతే మన దీంట్లో ఈ ప్యాన్లో వేసేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా, ఓ 2 మినిట్స్ వదిలేదు, 5 మినిట్స్ వద్దు. ఈ 2 మినిట్స్ దాంట్లో కొద్దిగా కర్డ్ అయింది. నేనైతే హెరిటేజ్ ప్యాకెట్ అయితే యూజ్ చేసా. ఇప్పుడే తిప్పేసాక కొద్దిగా బ్లాక్ పెప్పర్ కూడా వేసేస్తే దాన్ని కూడా ఒక 1 మినిట్ ఇట్లా తిప్పండి. మళ్ళీ దాంతో కొద్దిగా క్యూమిన్ పౌడర్ ఉంటుంది కదా, ఎవరెస్ట్, ఇది అది కూడా కొద్దిగా అయితే వేసేసేయండి. దీంట్లోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తం తిప్పేసుకున్న కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇదే టేస్ట్కి చాలా ఇంపార్టెంట్. దీని అమ్మ ఎంత కొట్టినది అసలు వాడనే పడతలేదు అసలు. మళ్ళీ దీంట్లో మేతి కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ ఎగ్స్ అన్నీ తీసుకొని దాంట్లో వేసేసేయండి మొత్తం గ్రేవీలో. ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకోండి నీట్గా. అయిపోయాక పైన స్టైల్కి కొద్దిగా కొత్తిమీర జల్లండి. నేను ఎందుకు జల్లినా అంటే మామూలుగా అందరు యూట్యూబ్లో అందరూ ఏదో వేస్తారు కదా, మనం కూడా వేస్తే మంచిగా ఉంటుందని జల్లా. అయిపోయాక ఒక పపాయ జ్యూస్ తాగి మధ్యాహ్నం పడుకున్నా.